Krishna Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Welcome to all the Facebook Live viewers for today's Pibata Bhagavata Satsang program. Facebook Live వీక్షకులందరికీ కూడా ఈనాటి పిబత భాగవత సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. సో ముందుగా కీర్తనతోటి మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. తర్వాత చైతన్య చరితామృత నుంచి మనం ఆ ఇంట్రడక్షన్ నుంచి మనం చర్చించుకుంటాం. తర్వాత ఈరోజు క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఏ ప్రీచర్ దాని గురించి మీకు తెలియజేస్తాం. తర్వాత ఈనాటి భాగవత శ్లోకమైనటువంటి చతుర్దశ స్కందం 30వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి మనం చర్చించుకుంటాం. ముందుగా కీర్తనతోటి ప్రారంభిస్తాం. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరదారి, జయ గోపీ జన వల్లభ గిరివరదారి, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యమునా తీరవనచారి, యమునా తీరవనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, నితాయి గౌరంగో నితాయి గౌరంగో, నితాయి గౌరంగో నితాయి గౌరంగో, నితాయి గౌరంగో నితాయి గౌరంగో, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద,
जयद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जयद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जयद्वैत चंद्र जय गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय प्रभुपादा जय प्रभुपादा निताय गौर हरि बोल निताय गौर हरि बोल। कलियुग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की जय। हरे कृष्ण महामंत्र की जय। श्री श्री राधा कृष्ण चंद्र भगवान की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्र देवी की जय। श्री श्री पतित पावन निताय गौर सुंदर की जय। जगत गुरु इस्कॉन फाउंडर आचार्य श्रील प्रभुपाद की जय। पतित पावन श्री गुरुदेव की जय। श्री चैतन्य चरितामृत की जय। ग्रंथर श्रीमद् भागवतम की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। वंदे श्री कृष्ण चैतन्य नित्यानंद सहोदितो गौड़ोदये पुष्पवंतो चित्रौ संदौ तमोनुदो आजानुलंबित भुजो कनकावदतु संकीर्तनैकपितरो कमलायताक्षो विश्वम्भरो द्विजवरो युगधर्मपालो वंदे जगत्प्रियकरो करुणावतारो नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्वसे नमः। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। సో నిన్న మనం చర్చించాము ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం జపిస్తున్నామనంటే మనం కృష్ణనామాన్ని అదేవిధంగా బలరాముని యొక్క నామాన్ని ఇద్దరిని కూడా మనం కీర్తిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కృష్ణ బలరాములే కాకుండా ఈ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు వాళ్ళు ఇరువురిని కూడా మనము ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ప్రార్థిస్తున్నామని మనము అర్థం చేసుకోవాలని నిన్న అంతవరకు మనం చర్చించాము. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద చైతన్య చరితామృత primarily deals with what is beyond this material creation. ఈ భౌతికమైనటువంటి సృష్టికి అతీతమైనటువంటి విషయాన్ని ఈ చైతన్య చరితామృత చర్చిస్తూ ఉంది. The cosmic material expansion is called Maya, illusion, because it has no eternal existence. ఈ యొక్క భౌతికమైనటువంటి సృష్టిని దీన్ని మాయా అని చెప్పి చెప్పడం జరిగింది, భ్రాంతి అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి శాశ్వతమైనటువంటి ఉనికి ఈ భౌతిక ప్రపంచానికి లేదు. బికాజ్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ మేనిఫెస్టెడ్ అండ్ సమ్టైమ్స్ నాట్. ఎందుకనంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఈ వ్యక్తావ్యక్తం. అది ఒకనొక కాలంలో అవ్యక్తము, ఒకనొక కాలంలో వ్యక్తము. ఈ వ్యక్తావ్యక్త ప్రపంచం ఇది.
ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఇల్యూషరీ. అందుకని ఈ ప్రపంచాన్ని, ఈ భ్రాంతిమయ ప్రపంచము లేకపోతే మోహగ్రస్తమైనటువంటి ప్రపంచము, మాయా ప్రపంచం అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ బియాండ్ దిస్ టెంపరరీ మేనిఫెస్టేషన్ ఈజ్ ఎ హయ్యర్ నేచర్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ భగవద్గీత చాప్టర్ 8 టెక్స్ట్ 20. ఈ వ్యక్తావ్యక్త ప్రపంచాలకి అతీతమైనటువంటి ఒక ప్రదేశం ఉంది. దాని గురించి భగవద్గీతలో 8వ అధ్యాయం 20వ శ్లోకంలో భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. పరస్తస్మాత్తు భాగోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతన యస్య సర్వేషు భూతేషు నశ్యషు న వినశ్యతి. And there is another unmanifested nature which is eternal and is transcendental to this manifested and unmanifested matter. ఈ వ్యక్తావ్యక్త ప్రపంచాలకు అతీతమైనటువంటి ఒక అవ్యక్తమైనటువంటి, అంటే అది ఎప్పుడూ ఉండేటువంటిది. ఈ భౌతిక లోకాలన్నీ లయింపబడినప్పటికీ కూడా అది శాశ్వతంగా విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి ప్రపంచము ఒకటి ఉంది అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు భగవద్గీత ద్వారా. మనం ఉండేదే కాదు ప్రపంచం అంటే, ఈ భౌతిక లోకాలు కూడా చాలా ఉన్నాయి. ఇదంతా కూడా 1/4 ఆఫ్ మై క్రియేషన్ ఏకాంశేన స్థితో జగత్ అని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. ఈ త్రిపాద సృష్టి ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. 3/4 ఆఫ్ లార్డ్ క్రియేషన్ ఈజ్ ద స్పిరిచువల్ వరల్డ్. ఆ ఆధ్యాత్మిక జగత్తు అది నిత్యము, శాశ్వతము, ఈ వ్యక్తావ్యక్త ప్రపంచాలకు అతీతము అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఇట్ ఈస్ సుప్రీం అండ్ ఈస్ నెవర్ అన్హిలేటెడ్. ఇది పరమధామము, అది ఎప్పటికీ కూడా లయింపబడదు. When all these material worlds are annihilated, that part remains as it is. ఈ ఏకాంశమైనటువంటి భౌతిక లోకాలన్నీ కూడా 1/4 ఆఫ్ లార్డ్ క్రియేషన్, ఇవన్నీ కూడా లయింపబడినప్పటికీ కూడా ఆధ్యాత్మిక జగత్తు, త్రిపాద సృష్టి, 3/4 ఆఫ్ లార్డ్ క్రియేషన్ అది ఎప్పుడు శాశ్వతంగా విరాజిల్లుతూ ఉంటుంది. The material world has a manifested state and a potential unmanifested state. ఈ భౌతిక ప్రపంచానికి వ్యక్తమైనటువంటి స్థితి కూడా ఉంది, మరియు అవ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ద సుప్రీం నేచర్ ఈస్ బియాండ్ బోత్ ద మేనిఫెస్టెడ్ అండ్ అన్మానిఫెస్టెడ్ మెటీరియల్ నేచర్. కానీ పరంధామము ఈ వ్యక్తాలకి అతీతమైనటువంటిది. ది సుపీరియర్ నేచర్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ద లివింగ్ ఫోర్స్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బాడీస్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఈ పరమ ఉత్కృష్టమైనటువంటి ఈ పరంధామాన్ని మనము ఈ జీవశక్తితోటి మనం పోల్చుకోవచ్చు. ఏదైతే జీవశక్తి సర్వుల యొక్క దేహాల్లో ఈ జీవశక్తిని దాంతో మనం పోల్చవచ్చు. ద బాడీ ఇట్ సెల్ఫ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఇన్ఫీరియర్ నేచర్ మ్యాటర్, బట్ ఇట్ ఈస్ ద సుపీరియర్ నేచర్ దట్ ఈస్ మూవింగ్ ద బాడీ. ఈ శరీరం అనేది ఈ న్యూన ప్రకృతితోటి చేయడం జరిగింది. కానీ ఈ న్యూన ప్రకృతి అయినటువంటి ఈ అధమమైనటువంటి ఈ ప్రకృతిని కదులుపుతూ ఉంది ఒక పరమమైనటువంటి ప్రకృతి, ఉచ్చమైనటువంటి ప్రకృతి. అదే ఈ ఆత్మ అని చెప్పి చెప్పడం జరిగింది. దట్ ఈస్ మూవింగ్ ద బాడీ, ఈ శరీరాన్ని కదిలేటట్లు చేస్తుంది. ద సిమ్టమ్ ఆఫ్ దట్ సుపీరియర్ నేచర్ ఈజ్ కాన్షియస్నెస్. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆ న్యూనమైన పరమమైనటువంటి ఆ ప్రకృతి యొక్క లక్షణం వచ్చి ఈ చైతన్యం. దట్స్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సుపీరియర్ నేచర్. అందుకని ఈ ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్కటి కూడా చిన్మయము, అన్నీ కూడా ఆత్మస్థాయిలోనే ఉంటాయి. అవన్నీ కూడా నిత్యము, చిన్మయము. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్, ప్రతి ఒక్కటి కూడా చేతనము. అండ్ దిస్ మెటీరియల్ వరల్డ్ దేర్ ఆర్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆర్ నాట్ కాన్షియస్నెస్. ఈ భౌతిక ప్రపంచంలో అచేతనమైనటువంటివి చాలా మనం చూస్తున్నాం. ఈ టేబుల్ కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఈ జడ పదార్థాలు ఏవన్నా కానీ అచేతనము. అవి వాటంతట అవే కదిలేటువంటి సామర్థ్యం వాటికి లేదు. మనం వదిలేస్తే ఎప్పటికన్నా అక్కడనే ఉండిపోతాయి, కదలలేవు అవి. బట్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ నథింగ్ ఈజ్ ఇనానిమేట్. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఏది కూడా జడము లేదు, ఏది కూడా అచేతనము లేదు, అంతా కూడా సమస్తము చేతనమే. దెర్ ఈజ్ ఎ టేబుల్, దేర్ టేబుల్ ఈజ్ కాన్షియస్. చూడండి, ప్రభుపాల్ వారు అదే ఉపమానం ఇస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో ఒక టేబుల్, దాని అచేతనం అది. కానీ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ద సేమ్ టేబుల్ ఈజ్ కాన్షియస్. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక టేబుల్ ఉందనుకోండి, ఒక ఫర్నిచర్ ఏదన్నా ఉంది, అది చేతనం. అది ద ల్యాండ్ ఈజ్ కాన్షియస్. భూమి కూడా చేతనమే. ద ట్రీస్ ఆర్ కాన్షియస్. ఈ చెట్లు, చేమలు ఇవన్నీ కూడా చేతనమే.
ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. ఈ ఆధ్యాత్మిక జగత్తులో ప్రతిదీ కూడా చేతనమే. It is not possible to imagine how far this material manifestation extends. ఈ భౌతిక ప్రకృతి, ఈ భౌతిక సృష్టి ఎంతవరకు విస్తరింపబడినది అనేది తెలుసుకోవడం మనకు సాధ్యం కావట్లేదు. In the material world, everything is calculated by imagination or by some imperfect method, but the Vedic literature gives the real information of what lies beyond the material universe. మనము ఏదన్నా ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా లెక్కలతోటి జరుగుతూ ఉంటుంది, లేకపోతే కల్పనలతోటి జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఊహాగానాలతోటి జరుగుతూ ఉంటుంది, లేకపోతే అపరిపూర్ణమైనటువంటి పద్ధతులతోటి జరుగుతూ ఉంటుంది. కానీ వైదిక శాస్త్రాలు మనకు సమాచారం ఇస్తున్నాయి. ఈ భౌతిక సృష్టికి అతీతమైనటువంటి విషయాల గురించి కూడా మనకు ఈ వైదిక శాస్త్రాలు సమాచారం ఇస్తున్నాయి. మనమైతే తెలుసుకోలేము. ఈ భౌతిక ప్రపంచాలు ఎంతవరకు విస్తరించున్నాయి అన్నటువంటి విషయం మనకు తెలియదు. ఎన్ని లోకాలు ఉండేది తెలియదు. మనం ఒక బావిలో కప్ప మాదిరి మనం బ్రతుకుతూ ఉన్నాము. కూపస్థ మండూకం అని చెప్పన్నారు. ఆ బావిలో కప్పకి ఆ బావి గురించే ఎంతో కొంత తెలుస్తుంది. కానీ మన పరిస్థితి ఏంటంటే మనం ఉంటున్నటువంటి ప్రదేశం గురించి కూడా మనకు పూర్తిగా తెలియదు. ఇది ఒక్కటే అనుకుంటున్నాం. బావిలో కప్ప కూడా పూర్తిగా బావిని అర్థం చేసుకునేదని ఏం లేదు. అది ఉంటుంది, బావిలో ఉంటుంది. ఆ రకంగా మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాము. ఈ భౌతిక ప్రపంచం గురించి పూర్తిగా మనకు తెలిసిపోయిందని ఎవరూ చెప్పలేరు. తెలుసుకోవాల్సిన చాలా. Since it is not possible to obtain information of anything beyond this material nature by experimental means, పరిశోధన ద్వారా ఈ భౌతిక సృష్టికి అతీతమైనటువంటి విషయాలు, అచింత్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోలేము. Those who believe only in experimental knowledge may doubt the Vedic conclusions. For such people cannot even calculate how far this universes extend. ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో, ఎవరైతే పరిశోధన ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు వైదిక సారాంశాలను కూడా వాళ్ళు శంకిస్తారు. కానీ ఈ భౌతిక సృష్టులు ఎంతవరకు విస్తారమై ఉన్నాయనేటువంటి విషయం వాళ్ళకి ఎన్నడూ బోధపడదు. ఒక అంచనాకి వాళ్ళు రాలేరు. నాట్ కెన్ దే రీచ్ ఫార్ ఇంటు ది యూనివర్స్ ఇట్ సెల్ఫ్. ఎంతవరకు ఉన్నాయి, ఎంత దూరం ఉంది, ఆదిత్యాలు ఎక్కడ అనేది అది కూడా వాళ్ళు తెలుసుకోలేరు. That which is beyond our power of conception is called achintya, inconceivable. మన ఇంద్రియాతీతమైనటువంటి, ఇంద్రియాలకి బోధపడినటువంటి విషయాల్ని మనం అచింత్య అంటాము. ఆంగ్లంలో ఇన్కన్సీవబుల్ అంటాం. ఇంద్రియాతీతమైనటువంటి విషయాలు. ఇట్ ఈస్ యూస్లెస్ టు ఆర్గ్యూ ఆర్ స్పెక్యులేట్ అబౌట్ ద ఇన్కన్సీవబుల్. ఈ అచింత్యమైనటువంటి విషయాల గురించి మనం చర్చ చేసినా, దాని గురించి వాదోపవాదాలు పెట్టుకున్నా అదంతా కూడా వ్యర్థమే, కేవలం కాలయాపన మాత్రమే. ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూలీ ఇన్కన్సీవబుల్, ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు స్పెక్యులేషన్ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్. అచింత్యమైనటువంటి విషయాల్ని మానసిక కల్పనలు చేయడమో లేకపోతే పరిశోధనలు చేయడమో దాని ద్వారా మనం తెలుసుకోలేము. అవర్ ఎనర్జీ ఈజ్ లిమిటెడ్ అండ్ అవర్ సెన్స్ పర్సెప్షన్ ఈజ్ లిమిటెడ్. మన శక్తి పరిమితి కలిగి ఉంది. మన యొక్క ఇంద్రియాలతోటి మనం తెలుసుకోవడం అనేది, మన ఇంద్రియాలు కూడా, ప్రతి ఇంద్రియం కూడా పరిమితి కలిగి ఉంది. దే ఆర్ లిమిటెడ్ సెన్సెస్, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, పరిమితి కలిగినటువంటి ఇంద్రియాలు. అతి దూరంగా ఉండేటివి మనం చూడలేము. మన కంటికి అతి దూరంగా ఉండే వస్తువులు మనం చూడలేము. కంటికి అతి దగ్గర ఉండేటువంటి వస్తువులు మనం చూడలేము. అతి సూక్ష్మమైనటువంటి వస్తువులు మనం చూడలేము. అతి ఘనమైనటువంటి వస్తువులను కూడా మనం చూడలేము. Therefore, we must rely on the Vedic conclusions regarding that subject matter which is inconceivable. అందుకని అచింత్యమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగోరినట్లయితే వైదిక సారాంశాల పైన మనం ఆధారపడాలి. నాలెడ్జ్ ఆఫ్ ద సుపీరియర్ నేచర్ మస్ట్ సింప్లీ బీ యాక్సెప్టెడ్ వితౌట్ ఆర్గ్యుమెంట్. ఈ పరమమైనటువంటి విషయాల గురించి ఎటువంటి వాదోపవాదాలు లేకుండా శాస్త్రాల్లో పేర్కొనబడిన విధంగా, గురువులు సాధువులు చెప్పిన విధంగా మనం వాటిని అంగీకరించాలి. కానీ శంకించినట్లయితే, వాదోపవాదాలు చేసినట్లయితే ఉపయోగం లేదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆర్గ్యూ అబౌట్ సంథింగ్ టు విచ్ వీ హ్యావ్ నో యాక్సెస్? ఏ విషయాలైతే మనము గమనించి అర్థం చేసుకోలేమో, ఏ విషయాలకైతే మనకు వాటిని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం లేదో వాటి గురించి మనం ఏమీ వాదోపవాదం చేస్తాం. ఉదాహరణకి సూక్ష్మక్రిములు ఉన్నాయి, మనకు కనబడిన దాని గురించి వాదన చేసేదేమో. అందుకని మన కనబడినటువంటి విషయాల గురించి, అచింత్యమైనటువంటి విషయాల గురించి, ఇంద్రియాతీతమైనటువంటి విషయాల గురించి వాదన చేసేదేమో. ద మెథడ్ ఫర్ అండర్స్టాండింగ్ ట్రాన్సెండెంటల్
సబ్జెక్ట్ మ్యాటర్ ఈస్ గివెన్ బై లార్డ్ కృష్ణ హిమ్సెల్ఫ్ ఇన్ భగవద్గీత. ఈ దివ్యమైనటువంటి చర్చనీయాంశాల గురించి అర్థం చేసుకునే విధానాన్ని, దివ్యమైనటువంటి అచింత్యమైనటువంటి విషయాలు అర్థం చేసుకునే విధానాన్ని స్వయంగా భగవంతుడే భగవద్గీతలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎట్లా మీరు తెలుసుకోవాలి ఈ అచింత్యమైనటువంటివి, ఇంద్రియాతీతమైనటువంటి విషయాల్ని మీరు ఎట్లా తెలుసుకోవచ్చు. వేర్ కృష్ణ టెల్స్ అర్జున in the beginning of the 4th chapter, imam vivashvate yogam proktavanaham avyavan vivashvan manave praha manurishvakave pravit. ఏం చెప్తున్నాడు కృష్ణ భగవానుడు 4వ అధ్యాయం ఆరంభంలో? I instructed this imperishable science of yoga to the sun god. ఈ యొక్క యోగ విజ్ఞానాన్ని తొలుత నేను సూర్య భగవానుడికి నేను తెలియజేశాను. ఆయన పేరు వివశ్వానుడికి నేను తెలియజేశాను. అండ్ వివశ్వాన్ ఇన్స్ట్రక్టెడ్ ఇట్ టు మను. వివశ్వానుడి తర్వాత ఏం చేశాడు? ఆయన దగ్గరే పెట్టుకోకుండా ఈ జ్ఞానాన్ని తర్వాత మనువుకు అందజేస్తున్నాడు. ద ఫాదర్ ఆఫ్ మ్యాన్కైండ్, మానవాళి యొక్క పిత, ఈ మనుషులందరి పిత మనువు. అండ్ మను ఇన్ టర్న్ ఇన్స్ట్రక్టెడ్ ఇట్ టు ఇష్వాకు. మను ఏం చేశాడు? ఆయనతో ఉంచుకోకుండా తర్వాత పరంపర కొనసాగుతుంది, ఆయన ఇష్వాకుకి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ పరంపర. ఇది పరంపర విధానం. ఆర్ డిసైపులిక్ సక్సెషన్, దీన్ని గురు శిష్య పరంపర అని అంటారు. సిమిలర్లీ శ్రీమద్ భాగవతం ఎక్స్ప్లెయిన్స్ దట్ కృష్ణ ఇంపార్టెడ్ నాలెడ్జ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ బ్రహ్మ. అదేవిధంగా శ్రీమద్ భాగవతం మనకు వివరిస్తుంది, కృష్ణుడు తొలుత ఈ యొక్క అచింత్య జ్ఞానాన్ని బ్రహ్మకి తన హృదయం నుంచి బ్రహ్మ యొక్క హృదయంలో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ద ఫస్ట్ క్రియేటెడ్ బీయింగ్ విత్ ఇన్ ద యూనివర్స్. ఈ బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఆది జీవుడు, తొలుత సృష్టింపబడినటువంటి జీవుడు. బ్రహ్మ ఇంపార్టెడ్ దోస్ లెసన్స్ టు హిస్ డిసైపుల్ నారద. బ్రహ్మ ఏం చేశాడు? ఈ యొక్క విజ్ఞానాన్ని నారదుడికి ఇవ్వడం జరిగింది. అండ్ నారద ఇంపార్టెడ్ దట్ నాలెడ్జ్ టు హిస్ డిసైపుల్ వ్యాసదేవ. నారదుడు ఏం చేశాడు? ఈ యొక్క విషయాన్ని వ్యాసదేవునికి ఇవ్వడం జరిగింది. వ్యాసదేవ ఇంపార్టెడ్ ఇట్ టు మధ్వాచార్య. వ్యాస భగవానుడు మధ్వాచార్యుడికి ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రమ్ మధ్వాచార్య ద నాలెడ్జ్ కేమ్ డౌన్ టు మాధవేంద్రపురి and then to ఈశ్వరపురి and from him to చైతన్య మహాప్రభు. ఈ రకంగా మధ్వాచార్య నుంచి ఈ జ్ఞానం మాధవేంద్రపురికి, మాధవేంద్రపురి నుంచి ఈశ్వరపురికి, చైతన్య మహాప్రభు గురువుకి, ఆ చైతన్య మహాప్రభు గురువు అయినటువంటి ఈశ్వరపురి నుంచి మళ్ళీ ఈ జ్ఞానము చైతన్య మహాప్రభుకి వస్తుంది. ఈ రకంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ గురు శిష్య పరంపరానుగతంగానే మనం అర్థం చేసుకోవాలని ఈరోజు మనం చర్చించినటువంటి అంశాలను బట్టి మనకు అర్థమవుతుంది. సో మిగిలినటువంటి విషయాన్ని రేపు మన ప్రవచనంలో మనం చర్చిస్తాం. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చర్చించబోతున్నాం, మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎ ప్రీచర్? ప్రచారం చేసేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి? వాటి గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. అంటే చాలా వరకు ఇవి తెలియకుండానే మనం ప్రచారం చేస్తూ ఉంటాం. మనం ఆచారులు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు ప్రచారం చేసేదానికి. ఏ అర్హతలు ఉండాలి, ఎవరు ప్రచారం చేయొచ్చు, ఆయన భావన ఎట్లుండాలి, ఇవన్నీ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రత్యేకించి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఆయన ఇస్తూ ఈ ప్రచారకులకు ఉండాల్సినటువంటి అర్హతల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఈ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఆ ప్రకారంగానే మనము ప్రచారం చేయాలి. సో మొదటి ప్రశ్న ఏమిటంటే, who is more beneficial to the world? Those who perform bhajana in a solitary place or those who preach the holy name of Hari? వీళ్ళిద్దరిలో కూడా ఒక ఆయన నుంచి ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశంలో భజన చేస్తున్నాడు, ఇంకొక ఆయన హరినామం గురించి ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళిద్దరిలో కూడా ఎవరు ప్రపంచానికి శ్రేయోదాయకులు, ఎవరి వల్ల ప్రపంచానికి లాభం ఉంది? దానికి సమాధానంగా భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు, a preacher of the holy name following the example of saintly persons is more beneficial to the world than devotees who neglect the preaching work by becoming absorbed in the bliss of their own bhajana according to their inclination. ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే ఈ భగవన్ నామాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారో, ఇతరుల యొక్క ఇంతకు మునుపు ఉన్నటువంటి ఆచార్యులు పూర్వాచార్యుల యొక్క అడుగుజాడలు నడుస్తూ ఎవరైతే భగవన్ నామాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రపంచానికి శ్రేయోదాయకము,
వాళ్ళ వల్ల ఈ ప్రపంచానికి మేలు కలుగుతుంది. లేక భక్తులు ఎవరైతే ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళ యొక్క ఆసక్తి మేరకు వాళ్ళు ఈ ఏకాంతమైనటువంటి ప్రదేశంలో భజన చేసుకుంటూ ఉంటారో వాళ్ళకన్నా కూడా శ్రేయోదాయకం ఎవరి ప్రపంచానికంటే ఎవరైతే భగవన్ నామం గురించి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని ఏమంటారంటే టెక్నికల్ నేమ్స్ వీళ్ళకి ఏమిటంటే భజనానంది, గోష్ఠ్యానంది. భజనానంది అంటే ఆయన ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని ఆయన వరకు ఆయన భక్తి చేసుకుంటూ ఉంటాడు, ఆయన భజనానంది. ఇంకా గోష్ఠ్యానంది అని అంటే ఆయన భక్తి చేస్తాడు, ఆచరణ చేస్తాడు, చేస్తూ కానీ ప్రచారం కూడా చేస్తూ ఉంటాడు, అందరికీ కూడా ప్రచారం చేస్తాడు. ఆయన ప్రపంచానికి ఆయన వల్ల ఉపయోగం ఉంది, లాభం ఉంది అని భక్తివినోద్ ఠాకూర్ చెప్తున్నారు. రెండో ప్రశ్న, హూ ఈజ్ క్వాలిఫైడ్ టు ప్రీచ్? ప్రచారం చేసేదానికి ఎవరు అర్హులు? ఓన్లీ డివోటీస్ who possess full knowledge of pure devotional service and who relish the mellows of offenseless chanting of the Lord's holy names are qualified to preach. ఏ భక్తులైతే సంపూర్ణ జ్ఞానం, భక్తియుక్త పవిత్ర భక్తియుక్త సేవ పట్ల సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటారో, ఎవరైతే ఈ భగవన్ నామాన్ని నిరపరాధంగా జపిస్తూ దాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారో వాళ్ళు ప్రచారం చేసడానికి అర్హత కలిగి ఉంటారు. అందుకని ఇక్కడ ఇది చాలా సీరియస్ క్వాలిఫికేషన్. ఒకటి వచ్చి ఆ పవిత్ర భక్తియుక్త సేవ యొక్క జ్ఞానం కలిగి ఉండాలి, అదేవిధంగా భగవన్ నామాన్ని జపిస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి, నిరపరాధంగా జపం చేస్తూ ఉండాలి ప్రచారకుడు. మనం జపం ఎట్లా పడితే అట్లా చేయడము, లేకపోతే సంపూర్ణమైనటువంటి భక్తియుక్త సేవ అవగాహన లేకపోవడం, ఇవి రెండు కూడా ప్రచారానికి అనర్హతలు. అందుకని మనము చక్కగా వినాలి, గురువుల నుంచి వినాలి, సీనియర్ భక్తుల నుంచి వినాలి, సాక్షాత్కారం కలిగినటువంటి భక్తుల నుంచి వినాలి. అందరూ ఈ అర్హత లేకుండా మనం ప్రచారం చేస్తే దానికి లేదు అని చెప్పి భక్తివినోద్ ఠాకూర్ చెప్తున్నారు. అందుకని ఈ శాస్త్ర సారాంశాన్ని మనం ముందర అర్థం చేసుకోవాలి, పుస్తకాలు చదవాలి, ప్రవచనాలు వినాలి, సీనియర్ భక్తులు నిష్ణాతులైనటువంటి ఆచరణ కలిగినటువంటి భక్తుల యొక్క అడుగుజాడలు నడవాలి. అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది ఎట్లా ప్రచారం చేయాలి, ఎట్లా మనము ఆచరించాలి, ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే అది దానివల్ల నిష్ఫలం, ఏం లాభం లేదు. కెన్ ఎనీవన్ బికమ్ ఎ ప్రీచర్ ఇఫ్ హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ స్పీకర్? మంచి వాగ్దాటి ఉంది, చాకచక్యంగా మాట్లాడగలడు, అది ఉంటే సరిపోతుందా? అటువంటి వాళ్ళు ప్రచారకులు అయితే బాగుంటుందా? ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రీచింగ్ ఈజ్ బెటర్ అంట్రస్టెడ్ టు దోస్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ పెర్ఫార్మింగ్ భజన. ఎవరైతే ఆచరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే నిరపరాధంగా భజన చేస్తూ ఉంటారో, వ్యక్తిగతంగా ఆచరణ చేస్తూ ఉంటారో అటువంటి వానికి ఈ ప్రచార బాధ్యతలు మనం అప్పగించాలి. ఆచరణ లేకుండా ప్రచారం చేసేవాడు ఈజ్ అన్ఫిట్ టు ప్రీచ్. అందుకని ఎవరైతే భజన అంటే ఆచరణ చేస్తున్నటువంటి వన్ హూ ఈజ్ ప్రాక్టీసింగ్ హిమ్సెల్ఫ్, ఆచార్య అంటాం కదా, ఆచార్య అంటే వన్ హూ preaches or teaches by his personal example. తన వ్యక్తిగత ఉదాహరణ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఆచార్య అంటారు. ఆచరించి ప్రచారం చేసే ఆయన ఆచార్య. అయితే ఈ బాధ్యతని ఎవరికి అప్పగిస్తే మంచిదని చెప్తున్నారు? ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ ప్రచార బాధ్యతను అప్పగించాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రచారం చేస్తే దానికి విలువ ఉండదు. సింప్లీ బీయింగ్ అన్ ఎక్స్పర్ట్ స్పీకర్ డస్ నాట్ క్వాలిఫై వన్ టు ప్రీచ్ ద టీచింగ్స్ ఆఫ్ గౌరంగ. మంచి వాగ్దాటి ఉంది, చాలా చాకచక్యంగా మాట్లాడగలడు, దట్ ఈస్ నాట్ ద క్వాలిఫికేషన్. గౌరంగ మహాప్రభు యొక్క బోధనలు ప్రచారం చేసేదానికి అది అర్హత కాదు. అందుకని బాగా మాట్లాడడము, చాలామంది అనుకుంటారు నేను చాలా బాగా మాట్లాడగలను, మాట్లాడడమే నా ఆయుధము, నా మాటలే నా అస్త్రము, ఈ రకంగా చెప్తూ ఉంటాను. దానివల్ల ఉపయోగం లేదు. జస్ట్ బై టాకింగ్ దట్ ఈస్ నాట్ ద క్వాలిఫికేషన్. వన్ షుడ్ బి పెర్ఫార్మింగ్ భజన చేస్తూ ఉండాలి, ఆచరణ చేస్తూ ఉండాలి. అటువంటి వాడు ప్రచారం చేయాలి. అటువంటి వాడు ప్రచారం చేస్తే దానివల్ల ప్రభావం ఉంటుంది. అందుకని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది చైతన్య చరితామృతంలో, కృష్ణ శక్తి వినా నహి తారే ప్రవర్తన. అన్లెస్ వన్ ఈజ్ ఎంపవర్డ్ బై కృష్ణ హీ కెనాట్ బ్రింగ్ ఎనీ చేంజ్ ఇన్ పీపుల్స్ హార్ట్. ప్రజల యొక్క హృదయాల్లో ఎటువంటి పరివర్తన తీసుకురాలండి. ఆ కృష్ణుడి నుంచి శక్తావేశం అయితే తప్ప, ఆ శక్తావేశం కావాలంటే
మనం ఆచరించాలి, మనం పవిత్రతను పొందాలి. అప్పుడే మనకు ఆ భగవంతుడి నుంచి శక్తి ప్రసరిస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడే మన యొక్క ప్రచారం ప్రభావితం అవుతుంది. లేకపోతే వింటారు, వస్తారు, వింటారు, చప్పట్లు కొడతారు, నవ్వుతారు, ఆనందిస్తారు, వెళ్ళిపోతారు, ఆచరణ మాత్రం చేయరు. అందుకని ఇద్దరికీ ప్రమాదమే. చెప్పేటువంటి వ్యక్తికి ప్రమాదమే, వినేటువంటి శ్రోతలకి ప్రమాదమే. వక్తకి శ్రోతలకి ఇద్దరికీ ఉపయోగం లేదు, అది ఆచరణతో కూడినటువంటి ప్రచారం కానప్పుడు. అందుకని బెటర్ ఇట్ షుడ్ బి బెటర్ ఎంట్రస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రీచింగ్ టు ఎ పర్సన్ హూ ఈస్ పెర్ఫార్మింగ్ భజన. ఆచరణ చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ ప్రచార బాధ్యతలు మనం చూసి జాగ్రత్తగా అప్పగించాలి. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎ ప్రీచర్ టు నో ద సైన్స్ ఆఫ్ అఫెన్సెస్ అగైన్స్ట్ ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్. ఈ ప్రచారకునికి ఈ సమాచారం కూడా తెలిసి ఉండాలి. ఏంటి? ఈ భగవన్ నామం పట్ల మనం చేసేటువంటి అపరాధాలు, ఆ విజ్ఞానం గురించి తెలిసి ఉండాలి. ద ప్రీచర్ షుడ్ సర్టన్లీ నో ద అఫెన్సెస్ అగైన్స్ట్ ద చాంటింగ్ ఆఫ్ ద లార్డ్స్ హోలీ నేమ్. ప్రచారకునికి ఈ దశాపరాధాలు ఉన్నాయి భగవన్ నామం పట్ల. ఆ నామం పట్ల పూర్తి అవగాహన ఉండాలి. మనం కూడా ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఇది మ్యాండేటరీ. ఇది ప్రతిరోజు మంగళారతి అయిపోగానే దశవిధ నామాపరాధాలు మనం చెప్పుకుంటాము. కానీ సమస్య ఏమిటంటే అవి ఊరికి చిలక పలుకుల మాదిరి మనం చెప్తూ ఉంటాం. ఎవరు కూడా దాని లోపలికి వెళ్ళి అసలు ఏం చెప్తున్నారు, ఏం చెప్తున్నాము, వాటి అర్థం ఏమిటి, మనము ఎన్ని అపరాధాలు చేస్తున్నాము, ఎన్ని చేయట్లేదు, ఇవేం చూసుకోము. రోజు చెప్పాలి, ఒక విధిగా మనం చెప్తున్నాం. కానీ ఒక సెషన్ దాని గురించి కూడా పెట్టాలి. 10 offenses against the holy name of the Lord. భగవన్ నామం పట్ల మనం చేసేటువంటి అపరాధాలు ఏమిటి అనే విషయం గురించి కూడా ఒక సెషన్ మనం పెట్టుకోవాలి. చాలామంది విత్ అఫెన్సెస్ మనం జపం చేస్తున్నాం, వితౌట్ అఫెన్సెస్ కాకుండా. ఎందుకనంటే దాని మీద ధ్యాస పెట్టక, జాగరూకతతోటి మెలగక మనం అధికంగా చేస్తున్నాం. ఇఫ్ దే నో దిస్, దే విల్ బికమ్ క్వాలిఫైడ్ ప్రీచర్స్ ఆఫ్ ద హోలీ నేమ్. భగవన్ నామం పట్ల చేయకూడనటువంటి అపరాధాలు తెలిసినట్లయితే అప్పుడు భగవన్ నామం గురించి ప్రచారం చేసేదానికి వాళ్ళు అర్హులవుతారు. In the course of preaching the holy names, they should instruct everyone to always remain careful to avoid committing offenses against the chanting of the holy name. ఈ భగవన్ నామం గురించి ప్రచారం చేసే క్రమంలో మనం ప్రతి ఒక్కరికి కూడా ఎల్లప్పుడూ వాళ్ళకి బోధన చేయాలి. మొదట ఈ దశ అపరాధాల గురించి తెలుసుకోమని, ఆ దశ అపరాధాలని ఎవరు కూడా నిర్వర్తించవద్దని మనం ప్రచారం చేయాలి. అపరాధాలు చేయకుండా ఉండాలని మనం ఇప్పుడు చెప్తూ ఉండాలి, దాని గురించి స్ట్రెస్ చేస్తూ ఉండాలి. అదర్వైజ్ ద ప్రీచర్స్ విల్ దెమ్సెల్వ్స్ బికమ్ అఫెండర్స్ టు ద హోలీ నేమ్. అట్లా లేనట్టయితే ప్రచారకులే ఈ అపరాధం గురించి స్ట్రెస్ చేయనట్లయితే, ఒత్తిడి చేయనట్లయితే, దాని గురించి నొక్కి చెప్పనట్లయితే ప్రచారం చేసేటువంటి వాళ్ళే కొన్నిసార్లు అపరాధాలకి లొంగే అవకాశం ఉంటుంది. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్యూర్ ప్రీచింగ్ వర్క్? పవిత్రమైనటువంటి ప్రచార కార్యక్రమానికి అవసరమైనటువంటి అంశాలు ఏమిటి? ప్యూర్ ప్రీచింగ్, దేర్ ఆర్ 3 రిక్వైర్మెంట్స్. పవిత్రమైనటువంటి ప్రచారానికి 3 అవసరాలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. ఫస్ట్, ద చాంటింగ్ ఆఫ్ ద లార్డ్స్ హోలీ నేమ్ షుడ్ బి ప్యూర్. మొదటిది, మనం ఆ ప్రచారకుడు ఎవరైతే జపం చేస్తున్నారో ఆ జపము చాలా పవిత్రంగా ఉండాలి. ఫస్ట్, హీ షుడ్ బి చాంటింగ్ ప్యూర్ హోలీ నేమ్, శుద్ధనామం చేస్తూ ఉండాలి. అండ్ ద సెకండ్, ద ప్రీచర్ షుడ్ బి ప్యూర్. ఒకటిచ్చి భగవంతుని యొక్క నామాన్ని పవిత్రంగా జపం చేయాలి. రెండవది వచ్చి ఆ ప్రచారం చేసేటువంటి వ్యక్తి కూడా పవిత్రంగా ఉండాలి. అండ్ ద థర్డ్, దోస్ హూ హియర్ ద ప్రీచింగ్ షుడ్ బి ప్యూర్. మూడవది, ఎవరైతే ఆ ప్రచారం వింటూ ఉన్నారో వాళ్ళు కూడా పవిత్రంగా ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ద చాంటింగ్ ఆఫ్ ద లార్డ్స్ హోలీ నేమ్ బీయింగ్ ప్యూర్ మీన్స్ దట్ ద హోలీ నేమ్ డిస్క్రైబ్డ్ బై ద ప్రీచర్ షుడ్ బి indicative of the Lord's pastimes and be completely free from any hint of fruitive activities and mental speculation. ఈ భగవన్ నామం పవిత్రంగా చేయాలి, పవిత్రంగా దాన్ని ప్రవేశపెట్టాలనంటే ఈ భగవన్ నామము గురించి వివరిస్తున్నటువంటి ప్రచారకుడు ఆయన భగవంతుని యొక్క లీలల గురించి ఇత్యాది మహిమల గురించి ఆయన చెప్తూ ఉండాలి. కానీ దాంట్లో ఏ రకమైనటువంటి ఫలాపేక్షపూరితమైనటువంటి ప్రచారం కానీ మానసిక కల్పనలకు కానీ తావు ఉండకూడదు. 8వ అపరాధం చెప్తాం. 8వ అపరాధము హరే కృష్ణ మహామంత్ర జపమున కర్మకాండంలో ఒక భాగంగా పరిగణించుట. ఇదేదో కర్మకాండంలో ఒక భాగం ఈ హరే కృష్ణ మంత్రం అనే భావంతో ప్రచారం చేయకూడదు. అదేవిధంగా భగవన్ నామ మహిమను
కల్పితమని భావించుట, భగవన్ నామానికి భౌతిక వ్యాఖ్యానాలు ఇచ్చుట, ఇవన్నీ కూడా అపరాధం. అదే ఇక్కడ చెప్తున్నారు. అటువంటివి కాక ఈ భగవన్నామం ప్రచారం చేసేటువంటి వ్యక్తి భగవంతుని యొక్క నామరూపగుణ లీలల గురించి కొద్దిగా ఒత్తిడి లేకపోతే ప్రాముఖ్యతనివ్వాలి. అంతేగాని ఈ మానసిక కల్పనలో ఈ శుష్క వేదాంతం ఇదంతా కూడా పనికిరాదు. చివరిగా, వై డస్ ఎ ప్రీచర్ నీడ్ టు బి ఎగ్జాంపులరీ? ప్రచారకుడైనటువంటి వాడు ఎందుకు ఆదర్శంగా ఉండాలి? వెన్ saintly persons follow religious principles, this is called ఆచార్. సాధువులు వాడు ధార్మికమైనటువంటి సూత్రాలు ఆచరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళని ఆ విధానాన్ని ఆచార అని చెప్పి అంటారు. పీపుల్ ప్రాపర్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఆచారం అంటే ఏంది? సరైనటువంటి ప్రవర్తన, సరైనటువంటి సభ్యత, ఉండవలసినటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ఆచార. టు ప్రీచ్ those religious principles to other living entities in the world is called ప్రచార. అదేవిధంగా ఆ ధార్మిక సూత్రాలని ఇతర జీవులకి, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర జీవులకి మనం ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ప్రచార అని చెప్పి అంటారు. ఒకటి వచ్చి ఆచార, ఫాలోయింగ్ ద రిలీజియస్ ప్రిన్సిపల్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆచార, అండ్ ప్రీచింగ్, ప్రాపగేటింగ్ అబౌట్ దీస్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఈజ్ ప్రచార. Preaching, if one wants to engage in the activities of achar or prachar, one should first learn the saintly person's code of conduct. ఎవరైనా కానీ ఆచార ప్రచారం చేయాలనుకున్నప్పుడు సాధు పురుషుల యొక్క సభ్యత, అర్హతలు, సదాచారము, వాటి గురించి మొదట అర్థం చేసుకోవాలి. Some people after learning begin to preach even before they themselves follow. కొంతమంది తెలుసుకున్న తర్వాత వాడు నేను ఆచరిస్తున్నానా లేదా అనేది తెలుసుకోకుండానే వాడు ప్రచారం చేయడం ప్రారంభిస్తాడు. హెన్స్ దే yield insufficient results. దీనివల్ల అపరిపూర్ణమైనటువంటి ఫలితాలు వాళ్ళు పొందుతూ ఉన్నారు. If one does not personally follow the religious principles but preaches to others, he creates a great deal of disturbance in the world. ఈ ధార్మిక సూత్రాలను తాను స్వయంగా ఆచరించకుండా ప్రచారం చేసేదానికి పోయినట్లయితే అతడు కేవలం దానివల్ల ఉత్పాతం అంటే ఈ క్రియేట్స్ ఎ డిస్టర్బెన్స్, గ్రేట్ డీల్ ఆఫ్ డిస్టర్బెన్స్. మామూలు డిస్టర్బెన్స్ కాదు, ఇట్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఈ క్రియేట్స్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో అటువంటి ప్రచారం వల్ల కేవలం కలత తప్పితే ఇంకేం లేదు, ఒరిగింది ఏం లేదు, సమస్యలు పెంచుకుంటూ పోవడమే. అందుకని ఆచార ప్రచారం అనేది చాలా అవసరము. ఊరికి నేను నోరుంది కదా నోరు బారేసుకొని అంత ప్రచారం చేస్తూ ఉండడం దానివల్ల ఉపయోగం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ సెన్స్ గ్రాటిఫికేషన్. అదేదో అందరూ చప్పట్లు కొడతారు, ప్రశంసలు చెప్తారు, ఆయన చాలా బాగా మాట్లాడతాడు. వాట్ ఈస్ ద యూస్? యూ మస్ట్ బి ప్రాక్టీసింగ్. అందుకని రేపు ఇంకో 2 అంశాలు ఉన్నాయి, వాటి గురించి రేపు ప్రవచనంలో మీకు తెలియజేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతృషే నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆనందలీలామయ విగ్రహాయ హేమావదివ్యా ఛవి సుందరాయ తస్మై మహత్ప్రేమ రసప్రదాయ చైతన్య చంద్రాయ నమో నమస్తే. నిత్యానందమహం నౌమి సర్వానందకరం పరం హరినామప్రదం దేవం అవధూత శిరోమణిం.
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे, हरि हरि बोल। Reading from Srimad Bhagavatam, Canto 4, Chapter 30, Text 25, entitled The Activities of the Prachetas. చాలా బ్యూటిఫుల్ వర్స్. నిన్నటి శ్లోకం కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఈరోజు శ్లోకం కూడా ప్రచేతసులు భగవంతుని కీర్తిస్తున్నారు. చాలా మంచి పదాలతోటి ఆయన కీర్తిస్తున్నారు. నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలపాదాయ నమస్తే కమలేక్షణ నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలపాదాయ నమస్తే కమలేక్షణ నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలపాదాయ నమస్తే కమలేక్షణ. Translation and purport given by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. Translation. Dear Lord, we offer our respectable obeisances unto you because from your abdomen sprouts the lotus flower, the origin of all living entities. You are always decorated with a lotus garland, and your feet resemble the lotus flower with all its fragrance. Your eyes are also like the petals of a lotus flower. Therefore, we always offer our respectable obeisances unto you. Purport. The word Kamalanabhaya indicates that Lord Vishnu is the origin of this material creation. From the abdomen of Garbhodaka Sai Vishnu, a lotus flower sprouts. Lord Brahma, the first creature of the universe, is born from the lotus flower. And subsequently, Lord Brahma creates the whole universe. The origin of all creation is therefore Lord Vishnu, and the origin of all the Vishnu Tattvas is Lord Krishna. Consequently, Krishna is the origin of everything. This is also confirmed in Bhagavad Gita, chapter 10, verse 8. Aham sarvasya prabhavo mattas sarvam pravartate iti matva bhajante mam Buddha Bhava Samanvitaha. I am the source of all spiritual and material worlds. Everything is emanating from me. The wise who perfectly know this engage in my devotional service and worship me with all their hearts. Lord Krishna says, I am the origin of everything. Therefore, whatever we see emanates from Him. This is also confirmed in Vedanta Sutra, Janmadyasya Yataha. The absolute truth is He from whom everything emanates. Om Ajnanatimirandasya Gnananjana Shalakaya Chakshurunmilitam Yena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kadamashim Dadati Svapadantikam Namavam Vishnu Padaya Krishna Prashtaya Bhutale Srimate Jayapataka Swaminiti Namini Namacharya Padaya Nitai Kripa Pradayini Gaura Katha Damadaya Nagara Grama Tarini
नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी भाष्यात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందము 30వ అధ్యాయము 25వ శ్లోకం నుంచి చర్చించుకుంటూ ఉన్నాం. చాలా చక్కటి పదజాలంతో ఈ ప్రచేతసులు భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు. నిన్నటి శ్లోకం కూడా చాలా చక్కటి శ్లోకం. ఈరోజు కూడా వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. నమ కమల నాభాయ, నమ కమల మాలిని, నమ కమల పాదాయ, నమస్తే కమలేక్షణ అని చెప్పి కీర్తిస్తున్నారు. ఓ ప్రియ ప్రభు, మేము మా యొక్క గౌరవపూర్వకమైనటువంటి వందనాలు మీకు అర్పిస్తూ ఉన్నాము. మీరు మీ యొక్క నాభి నుంచి ఒక చక్కటి తామర పువ్వు ఉత్పన్నమవుతుంది, వికసిస్తూ ఉంది. ఆ గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి ఒక కమలము వికసించింది. అందుకని కమల నాభుడు భగవంతుని ఒక పేరుంది. హీ హ్యాస్ ఎన్ అబ్డామిన్ లైక్ ఎ లోటస్ ఫ్లవర్. ఆయన యొక్క హీ హ్యాస్ ఏ ఆ నాభి ఏదైతే ఉందో ఆ నాభి నుంచి ఒక కమలం వస్తుంది. ఆ కమలాల్ని పోలినటువంటి నాభి అని దాని అర్థం. నాభి కమలం, కమల నాభాయ. భగవంతునికి మనం ఏది పోల్చలేము. ఆయనకి పోల్చాలంటే దానికి తులమానమైనటువంటి వస్తువు ఏది కూడా లేదు ఈ ప్రపంచంలో. అందుకని మనకు కొద్దిగా అర్థమయ్యే దాని కొరకు మనం కొద్దిగా అర్థం చేసుకోవాలంటే కొద్దిగా పోలిక అనేది ఉండాలి, ఒక ఉపమానం ఉండాలి, ఒక అనాలజీ ఉండాలి. అప్పుడే మన బుర్రలకి ఏదైనా అర్థమవుతుంది. అందుకని భగవంతుడు చాలా ఘనుడు. ఎంత ఘనుడయ్యా అంటే మనం మాటలతోటి వర్ణించలేము. ఆయన యొక్క ఘనత్వము, ఆయన యొక్క లీలలు, ఆయన వైవిధ్యము, ఆయన యొక్క కార్యకలాపాలు అవి కీర్తించేదానికి మన మేధస్సు చాలదు, మన మాటలు కూడా చాలు. అంత ఘనమైనటువంటి వాడు భగవంతుడు. అయినప్పటికీ కూడా కొద్దిపాటి అవగాహన, ఎంత ఘనం అనేది కొద్దిగా మనం తెలుసుకోవాలి. ఎంత చక్కటి రూపురేఖలు లేకపోతే శరీర అమరికలు, ఆయన యొక్క శరీరము ఎంత అందంగా ఉంది అనే ఒక అంచనా కోసము ఇక్కడ కమలంతో పోల్చడం జరిగింది. భగవంతుని ఏ అంగమన్నా కానీ లోటస్ ఫీట్ అంటాము, లోటస్ పామ్స్ అంటాము, లోటస్ ఫేస్ అంటాము, లోటస్ ఐస్ అంటాము, లోటస్ మౌత్ అంటాము, లోటస్ అబ్డమన్ అంటాము. ఈ రకంగా కమలంతో ఆయన భగవంతుని యొక్క అంగాలని మనం కమలంతో పోల్చుతూ కొద్దిగా విన్నటువంటి వాళ్ళకి, శ్రోతలకి అవగాహన ఏర్పడుతుందనేటువంటి ఉద్దేశంతో ఆయనకు పోల్చేదానికి ఇంకేమీ లేదు. ఏదన్నా ఒక దాంతో పోలద్దామనంటే అది కేవలం ఒక కమలం ఒకటే కనపడుతుంది. అంటే విశాలంగా, కమలం కూడా చిన్నది కాదు, కమలం చాలా పెద్దది. ఆ పెద్దటి కమలం లాంటి రూపురేఖలు, అవయవాలు భగవంతుడు కలిగి ఉన్నాడు. అందుకని ఆయన నాభి నుంచి ఒక కమలం ఉత్పన్నమవుతా ఉంది. దాని నుంచి, ఆ నాభి కమలం నుంచి ఆ ఆది జీవుడైనటువంటి బ్రహ్మ ఆయన జన్మిస్తూ ఉన్నాడు. అందుకని అయోనిజ, బ్రహ్మని ఏమంటారంటే అయోనిజ, స్వయంభూ. బ్రహ్మకి ఇంకొక పేరుంది స్వయంభూ. తల్లిదండ్రులకి జన్మించినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. బోత్ శివ అండ్ బ్రహ్మ దే డోంట్ హ్యావ్ మదర్. ఇద్దరికి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. తండ్రి ఇద్దరు కూడా. చూడండి తండ్రి ఎంత పవర్ఫుల్గా ఉంటాడు చూడండి. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ప్రకృతి సమ్టైమ్స్ ద లార్డ్ క్రియేట్స్. ప్రకృతి యొక్క సహాయం లేకుండానే భగవంతుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. హీఈస్ ఆమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తిమంతుడు. ప్రతిసారి ప్రకృతి యొక్క సహాయంతోనే చేయాలని ఏం లేదు. If he wants to create, he can create without any assistance or without any help or support.
ఆయన సృష్టి చేయాలనుకుంటే ఎంతసేపు ఆయనకి? ఎట్లన్నా సృష్టి చేస్తాడు. తన నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టి చేశాడు. అందుకని బ్రహ్మని అయోనిజ అని చెప్పి అంటారు, స్వయంభూ అంటారు, సెల్ఫ్ మేనిఫెస్టెడ్. భగవంతుడి నుంచి నేరుగా వచ్చేస్తున్నారు. శివుడు కూడా అంతే, భగవంతుడి నుంచి నేరుగా ఆయన విస్తారం అవుతున్నాడు. బ్రహ్మ నుంచి వచ్చాడనుకుందాము, లేకపోతే భగవంతుడి నుంచి వచ్చాడనుకుందాం. లీలలో బ్రహ్మ యొక్క నుదుటి నుంచి, ఫ్రమ్ ద ఫోర్ హెడ్, లలాటం నుంచి శివుడు వచ్చాడని ఒక లీలలో మనం చెప్పుకుంటాం. ఇట్లా లార్డ్ కెన్ క్రియేట్ ఇన్ ఎనీ వే హీ లైక్స్. ఆయన కావాలంటే ఎట్టన్నగా నేను సృష్టించవచ్చు. స్వరాట్ ఈజ్ సుప్రీంలీ ఇండిపెండెంట్ అండ్ ఈజ్ ఆల్ పొటెంట్. అన్ని శక్తులు సమర్థవంతమైనటువంటి శక్తులు ఆయన కలిగి ఉన్నాడు. ఈజ్ హ్యావింగ్, అందుకని ఆమ్ని పొటెంట్ అంటారు. సర్వశక్తిమంతుడు భగవంతుడు. ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అందుకని నాభికంలో నుంచి బ్రహ్మ వస్తున్నాడు. యు ఆర్ ఆల్వేస్ డెకరేటెడ్ విత్ ఎ లోటస్ గార్లాండ్. అంతేకాకుండా నమ కమలమాలినే, ఎటువంటి మాల వేసుకుంటాడు ఆయన? ఈ తామరలతోటి చేసినటువంటి చక్కటి పూమాలను ఆయన ధరిస్తాడు. ఆ తామరలు కూడా ఎంత చక్కటి సువాసన, మత్తెక్కిచ్చేస్తుంది అటువంటి సువాసన. అటువంటి పూమాలను ఆ భగవంతుడు ధరించి ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకని ఇంతకుముందు కూడా మనం చర్చించాం, భగవంతునికి వేసేటువంటి పుష్పాలు చక్కటి పరిమళాలతో ఉండాలి. దాంట్లో ఎటువంటి పురుగులు ఉండకూడదు, అవి వాడిపోయి ఉండకూడదు, అవి స్వచ్ఛంగా ఉండాలి, ఆ పరిమళం అట్లే నిండుగా ఉండాలి. అటువంటి పుష్పాలని మనం భగవంతునికి అర్పించాలి. ఇక్కడ భగవంతుడికి చక్కటి తామరలతోటి మాల చేసి ఆ మాల భగవంతుడు ధరించున్నాడు. అండ్ యువర్ ఫీట్ రిజంబుల్ ద లోటస్ ఫ్లవర్ విత్ ఆల్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్. మీ యొక్క పాదాలు నమ కమల పాదాయ, ఆ పాదాలు కూడా కమలాన్ని పోలున్నాయి. కమలాన్ని పోలుండడం కాదు, చక్కటి సుగంధము ఆ పాదాల నుంచి వెలువడుతూ ఉంది. చూడండి, అది మన శరీరం నుంచి దుర్గంధం వస్తుంది. అందుకని మనం సెంటు కొట్టుకుంటాం. సెంటు రావడమే కారణం దానికే. ఎందుకంటే కొన్నిసార్లు మన శరీరం ఎంత దుర్గంధం అనంటే మనకే విరక్తి పుడుతుంది మన శరీరం పైన. గంధం అయితే వస్తూ ఉంది, కానీ సుగంధం కాదు, దుర్గంధం వస్తూ ఉంది. ఈ దుర్గంధాన్ని కప్పిపుచ్చే దానికోసము ఈ సెంటు కొట్టుతాం. కానీ ఆధ్యాత్మిక లోకంలో వాటి అవసరం లేదు. ఇట్ ఈస్ పర్వర్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్వర్టెడ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. అక్కడ గంధం ఉంది, శరీరం నుంచి గంధం వస్తుంది, ఇక్కడ గంధం వస్తుంది, కానీ అది సుగంధము, ఇది దుర్గంధము. చూడండి. సో ఇప్పుడు మనం ఎంచుకోవాలి. ఇవన్నీ గమనించిన తర్వాత మనకు సుగంధం కావాలా, దుర్గంధం కావాలా, వన్ హ్యాస్ టు మేక్ ఎ చాయిస్ నౌ. ఇంటెలిజెంట్లీ, తెలివిగా మనము ఒక ఎంపిక చేసుకోవాలి. ఈ దుర్గంధంలోనే పడి దొల్లాడదామా, లేకపోతే ఆ సుగంధం దగ్గరికి వెళ్దామా? అందుకని ద లార్డ్స్ డివోటీస్ ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ఆ భగవత్ పాదాల దగ్గర చక్కటి సువాసన వస్తూ ఉంది. దెర్ ఈస్ అన్ ఇంటాక్సికేటింగ్ ఫ్రాగ్రెన్స్. అందుకని ద డివోటీస్ దే టేక్ షెల్టర్ ఆఫ్ ద లార్డ్స్ లోటస్ ఫీట్. అంటే మిగతా అవయవాళ్ళు రావటం లేదని కాదు, హిస్ హోల్ బాడీ ఈజ్ ట్రాన్సెండెంటల్. ఆయన శరీరం అంతా దివ్యమైనటువంటిది, అంతా సుగంధమే. దెర్ ఇస్ నో దుర్గంధ. దట్ ఈస్ ద బ్యూటీ విత్ ద స్పిరిచువల్ వరల్డ్. అంత చక్కటి ప్రదేశాన్ని విడిచి మనం ఇక్కడి మురికిలో, ఈ అంద కోపంలో, ఈ స్టింక్లో ఇక్కడ బడి మనం అల్లాడుతూ ఉన్నామే. ఎంత దుర్భాగ్యం ఇది. హౌ మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ వీఆర్ ఫేసింగ్ అండ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. వీఆర్ ఇన్ ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అంత చక్కటి వాతావరణం, అంత చక్కటి పరిస్థితుల్ని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో ఉంది, ఎంత దీని నుంచి మనము మన దృష్టిని తొలగించుకోవాలనుకున్నా మన వల్ల కావటం లేదు. సో ఈ రియలైజేషన్స్ అన్నీ రావాలి మనకు. వెన్ వీ అబ్జర్వ్ అవర్ బాడీ, వెన్ వీ స్మెల్ దిస్ దుర్గంధ, వన్ షుడ్ గెట్ రియలైజేషన్. ఐ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ. I will not take any more these material bodies. ఈ రియలైజేషన్ రావాలి. When we pass stool, when we perspire, when we don't brush our mouth, teeth, when we don't clean the 9 holes of the body, ఈ శరీరం యొక్క నవరంధ్రాలను శుభ్రపరచకపోయినా, ఈ పళ్ళు దంతధావన చేయకపోయినా,
మనం విసర్జిస్తున్న మన యొక్క చెమట ఇదంతా కూడా మనం ఒక్కసారి గమనించినట్లయితే దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ రియలైజేషన్. ఆత్మసాక్షాత్కారం కోసము ఇంకెక్కడికో హిమాలయం దాకా పోవాల్సిన అవసరం లేదు. పరిశీలనతో మన శరీరాన్ని గమనించుకుంటే చాలు. ఎంతటి వైరాగ్యం వస్తుందనంటే శాస్త్రాల్లో అవన్నీ కూడా వివరించారు. దెర్ ఈస్ నథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ మెటీరియల్ బాడీ, ఇట్స్ ఎ స్టూల్ పాట్. ఈ భౌతిక శరీరము మనం ఏదో చాలా మురిసిపోతూ ఉంటాం దీన్ని చూసి. ఎవ్రీ పాట్ ఈజ్ ఎ స్టూల్ పాట్, ఎవ్రీ బాడీ ఈజ్ ఎ స్టూల్ పాట్, వెదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ, ఉమెన్ ఆర్ మ్యాన్, వాట్ ఎవర్, ఇట్స్ ఎ స్టూల్ పాట్. ఇది మలపు కుండ మాత్రమే. చాలా దుర్గంధం ఇది, చాలా దుర్గంధం ఇది. శాస్త్రాలు ఇంకా భయంకరంగా వివరిస్తున్నాయి. అవి ఇంకా నేను చెప్పటం లేదు. అవి చెప్తే ఇంకా మనం అసలు ఈ శరీరం పైన పూర్తి వ్యామోహం పోతుంది. అంత భయంకరమైనటువంటి శరీరాన్ని మనం పొందున్నాం. భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఈ శరీరాన్ని సహాయంతో, శరీరం యొక్క సహాయంతో నన్ను చేరుకోవయ్యా అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే, మనం ఈ శరీరాన్ని పొంది ఈ శరీరాన్ని చూసుకొని మురిసిపోతూ, ఆహా ఎంత మంచి శరీరం నాది, ఎంత అందంగా ఉన్నాను నేను అని చెప్పి అనుకుంటూ భ్రాంతిలో ఉంటూ ఈ దుర్గంధం, ఈ మలపు కొండను వేసుకొని తిరుగుతూ ఉన్నాం. ఈ మలపు కొండలు మార్చుకుంటూ పోతూ ఉన్నాం. ఒకదాని తర్వాత ఒకటి కుండలు పొందుతూ. సో అబ్నాక్షియస్. శాస్త్రం చెప్తా ఉంది మనం ఇక్కడ మురిసిపోవాల్సింది ఏమీ లేదు. రియలైజేషన్ అవసరం. అందుకనే శంకరాచార్యులు చెప్తా ఉన్నారు, when a man sees a woman or when a woman sees a man, they should realize nari stanabharam na videsham mahagamo gamo haveshyam. మాంస వాసాది వికార మనసి చింతయామి భారం భారం. శంకరాచార్యులు చెప్తున్నారు, ఏతా మాంస వాసాది వికార. ఏముంది శరీరంలో? మాంస వాసాది వికార మనసి విచింతాయ భారం భారం. మనసులో ఎప్పుడూ కూడా దీన్ని మర్చిపోకూడదు. వెనెవర్ యూ సీ యువర్ బాడీ ఆర్ వెనెవర్ యూ సీ అదర్స్ బాడీస్, యూ షుడ్ హ్యావ్ ఏ స్పిరిచువల్ పర్సెప్షన్. ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి. శారీరక దృష్టి ఉన్నప్పుడు ఏం ఆలోచించుకోవాలి మనము? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ లెదర్ బ్యాగ్ విత్ ఆల్ అబ్నాక్షియస్ ఐటమ్స్. ఈ దుర్గంధంతో కూడుకున్నటువంటి పదార్థాలన్నీ కుదేసినటువంటి ఒక తోలు తిత్తి అని మనం చూడాలి. లోపలంతా కూడా మురికే. ఈ పైకి తోలుంది కాబట్టి మనం దీన్ని మురిసిపోతూ ఉంటాం. ఆహా ఎంత అందంగా ఉన్నాను, ఎంత తెల్లగా ఉన్నాను, నా యొక్క రూపురేఖలు ఎంత చక్కగా ఉన్నాయి అని మనం చాలా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. ఈ సెల్ఫీలు తీసుకోవడము, ఫోటోలు పెట్టుకోవడము, రకరకాల ఫోజుల్లో పెట్టడము ఇంకా ఎక్కువైపోయింది. ఏముంది దాంట్లో? ఏమీ లేదు. సో అందుకని ఈ రియలైజేషన్ చాలా అవసరం. మన శరీరమే మనకు ఆత్మసాక్షాత్కార సాధనం. మన ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఈ శరీరం ఒకటి చాలు. దీన్ని చూసుకొని దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది. అండ్ సబ్సిక్వెంట్లీ లార్డ్ బ్రహ్మ క్రియేట్స్ ద హోల్ యూనివర్స్. ద్వితీయ సృష్టి చేస్తూ ఉన్నాడు. తొలుత బ్రహ్మను సృష్టించాడు భగవంతుడు. ఆయన నుంచి ఈ భౌతిక సృష్టిలన్నీ కూడా బ్రహ్మ సృష్టిస్తున్నాడు. ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ క్రియేషన్ ఈజ్ దేర్ ఫర్ లార్డ్ విష్ణు. అందుకని బ్రహ్మ ద్వితీయ సృష్టికర్త అయినప్పటికీ కూడా సమస్తానికి మూలకారకుడు ఆ భగవంతుడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ విష్ణు తత్వాస్ ఇస్ లార్డ్ కృష్ణ. అన్ని విష్ణు తత్వాలకి మూలకారకుడు ఎవరయ్యానంటే కృష్ణుడు. కాన్సిక్వెంట్లీ కృష్ణ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ రకంగా మనం చూసినట్లయితే సమస్తానికి మూలకారకుడు, సర్వకారణ కారణుడు శ్రీకృష్ణుడు. దిస్ ఈజ్ ఆల్సో కన్ఫర్మ్డ్ ఇన్ భగవద్గీత. ఈ విషయాన్ని భగవద్గీతలో భగవంతుడు కూడా ధృవపరుస్తూ ఉన్నాడు. అహం సర్వస్య ప్రభువో మత్తసర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుద్ధ భావ సమన్విత. నేను ఆధ్యాత్మిక భౌతిక లోకాలకి రెండింటికి కూడా నేనే మూలము, సమస్తము కూడా నా నుంచి ఉద్భవిస్తుంది. ఈ విషయాన్ని తెలిసినటువంటి వివేకులు నన్ను శ్రద్ధతో చక్కగా నా యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నులై నన్ను ఆరాధిస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ విషయం తెలిస్తే చాలు, వెంటనే మనం కృష్ణుని ఆరాధించడానికి ప్రారంభిస్తాం.
without any delay, immediately. The wise who perfectly know this, engage in my devotion service and worship me. With all their hearts, worship me not just like that, with all their hearts, హృదయపూర్వకంగా వాళ్ళు నన్ను ఆరాధించడం ప్రారంభిస్తారు. లార్డ్ కృష్ణ సేస్, ఐ ఆమ్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తానికి మూలకారకుణ్ణి నేనే, నా నుంచే సమస్తము ఉద్భవిస్తూ ఉంది. దేర్ఫోర్ వాట్ ఎవర్ వి సీ ఎమనేట్స్ ఫ్రమ్ హిమ్. మనం ఇక్కడ చూస్తున్నటువంటి వైవిధ్యం అంతా కూడా ఆ భగవంతుడి నుంచి ఉత్పన్నమైనదే. దిస్ ఈజ్ ఆల్సో కన్ఫర్మ్డ్ ఇన్ వేదాంత సూత్ర. జన్మాద్యస్య యతః, వేదాంత సూత్రాల్లో కూడా, శ్రీమద్ భాగవతంలో కూడా మొదటి శ్లోకం అదే. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్దేష్వవిఘ్నాస్వరాత్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యస్సూరయా తేజో వారిమృతాం యథా వినిమయో యత్ర త్రిదర్గం మిషా దామ్నా స్వేన సదా నిరస్తకోకం సత్యం పరం ధీమహి. ఈ రకంగా మొదటి శ్లోకం కూడా అదే చెప్తుంది. జన్మాద్యస్య యతః, the absolute truth is he from whom everything emanates. పరం సత్యం ఎవరయ్యానంటే, ఎవరి నుంచి అయితే సమస్తము ఉత్పన్నం అవుతుందో అతడే పరం సత్యము. సో ఎవరి నుంచి సమస్తం ఉత్పన్నం అవుతుంది? ఆ కృష్ణుడి నుంచి. అందుకని కృష్ణుడే పరం సత్యము. ద అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ కృష్ణ. అందుకని చాలా చక్కగా ఈ భగవంతుని యొక్క రూపవర్ణన ఇక్కడ చేయడం జరిగింది. ఆ కృష్ణుడు కూడా తన రూపంతో మనల్ని ఆకర్షిస్తున్నాడు. ఈ రూపాలకి ఏం ఆకర్షితమవుతారు? నాకు ఆకర్షితం కండి అని చెప్పి చెప్తున్నాడు భగవంతుడు. కానీ మనకు ఆయన పట్ల ధ్యాస లేదు. అంత అందమైన రూపం ఉన్నా కానీ ఆ రూపాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఈ రూపాలు వెతుక్కుంటూ తిరుగుతున్నాం. దీనికి సంబంధించి ఒక చిన్న రామాయణంలో ఒక కథ, అది చెప్పుకొని మనము ఈ ప్రవచనాన్ని ముగిస్తాము. సో లంకలో యుద్ధం అయిపోయింది. శ్రీరామచంద్రుడు రావణాసురుని వధించాడు. విభీషణుని పట్టాభిషిక్తుని చేస్తున్నాడు. రాముని వారు 12 సంవత్సరాలు వనవాసం వెళ్ళి తర్వాత ఈ లంకకి వెళ్ళడము, సీతని అపహరించడము, తర్వాత లంకకి వెళ్ళి రావణాసురుని వధించడము. ఇంతకాలము అయోధ్యవాసులందరూ కూడా తీవ్రమైనటువంటి తాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయోధ్యవాసులు ఎవరు కూడా సంతోషంగా లేరు. వాళ్ళందరూ కూడా రాముడు మన ప్రభువు, మన ఆత్మ, మన జీవము మనల్ని విడిచిపెట్టి ఆయన వనవాసం చేస్తూ ఉన్నప్పుడు మనం ఇక్కడ భోగాలు ఐశ్వర్యాలు అనుభవించడమా? అందుకని ఆ విషయాన్ని తలుసుకుంటూ వాళ్ళు కూడా ఒక సరళమైనటువంటి జీవనాన్ని ఆచరిస్తున్నారు 12 సంవత్సరాల పాటు. When Rama left for the forest, all the residents of Ayodhya, they are also living a very austere life. వాళ్ళు కూడా ఎంతో తపస్సుతో కూడుకున్నటువంటి జీవితాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. విలాసాలు భోగాలు జోలికే పోలేదు వాళ్ళు. మా ప్రభువుకి లేనప్పుడు మాకెందుకు అని వాళ్ళు అయోధ్యలో ఉన్నప్పటికీ కూడా ఒక వనవాసం చేసినట్లుగానే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. సో ఈ వార్త వాళ్ళందరికీ కూడా అందింది. 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రభువు శ్రీరామచంద్రుడు ఆయన తిరిగి అయోధ్యకు వస్తున్నాడు అని అందరూ కూడా పుష్పక విమానం ఎక్కి అందరూ అయోధ్య వస్తున్నారు. అయోధ్య వాసులు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. రాముడు తిరిగి వస్తున్నాడు. ద ట్రయంఫ్ ఆఫ్ లార్డ్ రామచంద్ర, విజయోత్సవాలు. అక్కడ లంకలో రావణాసురుని వధించడము, అక్కడ లంకాధీశుడుగా విభీషణుని పట్టాభిషిక్తుని చేయడము, తర్వాత అక్కడి నుంచి అయోధ్య తిరిగి రావడము, ఇదంతా కూడా ఒక సంబరము. ఎంత సంబరం అనంటే ఒక్కసారిగా అయోధ్య అంతా కూడా వికసించింది. అయోధ్య వాసులందరూ కూడా ఒక చీకటి నుంచి వెలుగులోకి వచ్చినట్లుగా ఆ రకమైనటువంటి అనుభూతి. ఎక్కడ చూసినా దీపాలు పెట్టుకోవడం, ఎక్కడ చూసినా ముగ్గులు వేసుకోవడం, వాళ్ళ ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవడం, మేళ తాళాలతోటి, తోరణ అలంకారాలతోటి, పుష్పమాలలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి మొత్తం అయోధ్య అంతా కూడా జెండాలతోటి కళకళలాడుతూ ఉంది. శ్రీరామచంద్రుడు వారు ఆ పుష్ప విమానంలో వస్తున్నారు. ఆయన అయోధ్యలో అడుగు పెడుతూ ఉన్నాడు. ఎక్కడ వాళ్ళక్కడే అందరి దృష్టి ఒకరిపైనే, ఆ రాముడిపైనే. ఎవ్వరు కూడా అటు ఇటు దిక్కులు చుట్టలేదంట. దట్ ఈస్ ద ఫేమ్. ఆ కీర్తి, భగవంతుని యొక్క కీర్తి, భగవంతుని యొక్క ఆకర్షణ ఎంత గొప్పదనంటే ఎవరి దృష్టి కూడా ఎవరిపైన లేదు, కేవలం ఆ రాముడి పైనే ఉంది. అందరూ తాదేకంగా రాముని చూస్తున్నారు, ఎంత ఆనందిస్తున్నారు. వాళ్ళు మైమర్చిపోయారు. ఆ సమయంలో సూర్యుడు కూడా అస్తమించాలన్నట. ఆయన అస్తమించకుండా అట్లే రాముని యొక్క అందం చూస్తూ అట్లే మైమర్చిపోయి
అంటే ఎంత అందంగా ఉంటాడు రాముడు. ఆ దండకారణ్యంలో ఋషులు ఆయన అందాన్ని చూసి వెంటనే మీ సతీమణులైతే, మీ రాణులైతే మాకు ఎంత బాగుంటుంది, మీకు సేవ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారట. వాళ్ళ యొక్క తపస్సు కూడా భంగమైపోయింది. ఆ రాముని యొక్క అందచందాలు ఆయన కేవలం వాళ్ళ ముందు నుంచి అట ప్రసరించిపోతూ ఉన్నప్పుడు, నడిచిపోతూ ఉంటూనే వాళ్ళ యొక్క తపస్సులు భంగమైపోయినాయి. ఆయన ఏం మాట్లాడలేదు, వాళ్ళ దగ్గరికి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళందరూ చెల్లించిపోయినారు, వాళ్ళ తపస్సులని భంగమైపోయినాయి. సో సూర్యుడు కూడా ఆగిపోయినాడంట ఆకాశంలో. సూర్యుడు పశ్చిమమున అస్తమించాలి, కానీ ఆయన అస్తమించకుండా అట్లే ఉండిపోతూ ఉన్నాడు. ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయినాడు సూర్యుడు ఆ రామచంద్రుని యొక్క అందచందాలు చూసి. ఎంతసేపు తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు అంటే 1 నెల రోజుల పాటు, 1 month he just forgot his duty. 1 నెల రోజుల పాటు ఆయన తన విద్యుత్ ధర్మాన్ని మర్చిపోయినాడు. ఈ రాముని యొక్క అందచందాల్లో పడిపోయి కదలకుండా అట్లే నిలబడిపోయి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని అట్లే ధ్యానించుకుంటూ మనం కూడా కొన్నిసార్లు ఇటువంటి షాక్ తగులుతుంది. ఎవరైనా అందమైనటువంటి వాళ్ళని చూస్తే మనం ఇంకా ఆ రూపాన్ని మన మదిలో పెట్టుకొని ఇంకా అన్ని పనులు మానేసి దానిపైన ధ్యానం చేస్తూ అట్లే ఉండిపోతాం. మనకు కూడా అటువంటి ఆకర్షణలు ఉన్నాయి. ఇటువంటిది అదేమి అన్నేచురల్ ఏం కాదు, ఇట్స్ నేచురల్. ఇఫ్ యూ సీ సమ్ బ్యూటీ వీ స్టే బ్యాక్. మనం ఒక అందాన్ని చూసినప్పుడు మనం అక్కడే నిలిచిపోతాము. వీ జస్ట్ గెట్ ఫిక్స్డ్, వీ గెట్ స్టక్, అక్కడనే ఉండిపోతాం, దాని గురించి ఆలోచిస్తాం. 1 నెల రోజుల పాటు సూర్యుడు ఆయన విధులు మర్చిపోయాడు. అయితే అది ఎవరికీ తెలియదు ఆ విషయం. రామచంద్రునికి ఒకడికే తెలుసు 1 నెల రోజుల పాటు సూర్యుడు ఆగిపోయాడని. అందరూ అనుకుంటున్నారు అయోధ్యలో ఇంకా రాత్రి లేదు. ఈ 1 నెల రోజుల పాటు అయోధ్యలో రాత్రి లేదు. ఎక్కడ చూసినా వెలుగు, ఎక్కడ చూసినా సంబరము, ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలు. ఏ అయోధ్యవాసికి కూడా అర్థం కావట్లేదు రాత్రి రావటం లేదని. ఎవరికీ దానిపైన ధ్యాస లేదు. ఒక రామచంద్రుడు ఒక్కొక్కడికే తెలుసంట రాత్రికి రావటం లేదు. ఆ సూర్యుడు ఒక్కడే ఉంటూ ఉన్నాడు, 1 నెల రోజుల పాటు ఉండిపోయినాడు. పగలు రాత్రి 2 కూడా వెలుతురే, దేదీప్యమానంగా వెలిగిపోతా ఉంది అయోధ్య. ఆ సూర్యుడు కూడా కదలకుండా అట్లే చూస్తున్నాడు. 1 నెల రోజులు అయిపోయింది. అప్పుడు ఆయన స్పృహలోకి వచ్చాడంట సూర్యుడు. అయ్యో, నేను కదిలిపోవటం లేదు, ఇక్కడే ఉండిపోయినాను అని చెప్పి అప్పుడు బయలుదేరాడంట. అయితే చంద్రుడు చాలా దుఃఖించాడు. ఇంతమంది రామచంద్రుని యొక్క అందాన్ని చూసి వాళ్ళందరూ ఆనందించారు. సూర్యుడు కూడా 1 నెల రోజుల పాటు కదలకుండా ఆయన అక్కడే ఉండిపోయి రాముని యొక్క అందాన్ని ఆస్వాదించాడు. కానీ నాకు ఆ భాగ్యం లేకపోయింది. అయోధ్యవాసులు అందరూ ఆనందించారు, సూర్యుడు కూడా ఆనందించాడు, కానీ నేను చూడలేకపోయాను ఆ భగవంతుని యొక్క అందానని. సూర్యుడు పోయి భగవంతుని దగ్గర పోయి ఏడ్చుకున్నాడు. శ్రీరామచంద్ర, నేనేం పాపం చేశాను? సూర్యుడికి మీరు అంత అనుగ్రహాన్ని ఇచ్చారు, 1 నెల రోజుల పాటు మీ అందాన్ని చూసేటట్లు. అంటే భీష్మాస్తేతి వాతపవత భీషోతేతి సూర్య. భగవంతుని యొక్క భయంతో వాయువు వీస్తుంది, భగవంతుని యొక్క భయంతో సూర్యుడు తన కక్షలో తిరుగుతూ ఉంటాడు, భగవంతుని యొక్క భయంతో అగ్ని ప్రజ్వలిస్తుంది. అన్నీ కూడా భగవంతుని యొక్క భయం. వాళ్ళ విధులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ప్రతిసారి మనం కదా చెప్పుకున్నట్టు ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడిని తలుచుకుంటేనే భయము, భక్తి ప్రపత్తులతో వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు. కానీ ఎంత అనుగ్రహించావయ్యా సూర్యుడిని, 1 నెల రోజుల పాటు ఆయన అట్లే నిలబడి నీ అందాన్ని చూస్తూ ఉంటే అట్లా అనుమతించావు నువ్వు. కానీ నా పరిస్థితి ఏమిటి? నాకు నీ అందాన్ని చూపించవా? నాకు ఈ అనుగ్రహం లేదా? నేను అంటే సూర్యుడు రావట్లేదు, చంద్రుడు రావట్లేదు, సూర్యుడే ఉన్నాడు. చంద్రుడు బాధపడుతున్నాడు. అప్పుడు చెప్పాడు రామచంద్రుడు, నీకు కూడా నేను అనుగ్రహాన్ని ఇస్తాను, ఎవరికి ఇవ్వనటువంటి అనుగ్రహాన్ని నీకు ఇస్తాను. అయితే ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో వస్తాను. వచ్చే జన్మలో ఈ చంద్ర వంశంలోనే నేను అవతరిస్తాను. సోమ వంశం, సోమ డైనాసిటీ. రామచంద్రుడు వారు సూర్యవంశంలో ఆయన అవతరించారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ చంద్ర వంశంలో ఆయన అవతరిస్తూ ఉన్నాడు. సోమ వంశంలో నేను అవతరిస్తాను. అంతేకాకుండా ఎవరికి ఇవ్వనటువంటి అవకాశం నీకు ఇస్తాను. ఎందుకంటే ఆ పౌర్ణమి రోజున యమున తీరాన ఆ కృష్ణుడు ఆ గోపికలతోటి చేసేటువంటి ఆ రాసనృత్యము, ఆ యొక్క భాగ్యాన్ని నీకు ఒక్కడికి ప్రసాదిస్తాను. యూ కెన్ సీ మీ విత్ ఫుల్ సాటిస్ఫాక్షన్. సంపూర్ణమైనటువంటి సంతృప్తితోటి నువ్వు అప్పుడు నన్ను చూడగలవు.
నేను అప్పుడు అనుగ్రహిస్తాను నీకు అని చెప్పి ఆయన ఆశీర్వదించి పంపిస్తున్నాడు. అటువంటిది భగవంతుని యొక్క అందం. ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచర జీవులన్నీ కూడా ఆ కృష్ణునికి ఆకర్షితమవుతున్నాయి. అందుకని శ్రీకృష్ణుని సర్వాకర్షకుడు. అందరూ కూడా భగవంతునికి ఆకర్షితం కావాల్సిందే. వెదర్ ఇన్ లవ్ ఆర్ ఇన్ ఎనిమిటీ ఆర్ ఇన్ ఎనీ వే, ఏ రకంగా ఒక రకంగా భగవంతునికి అందరూ ఆకర్షితం కావాల్సింది. దట్ ఈస్ ద బ్యూటీ విత్ కృష్ణ. హీఈస్ సర్వాకర్షక, ఆల్ అట్రాక్టివ్ పర్సనాలిటీ. అందుకని అటువంటి ఆల్ అట్రాక్టివ్ పర్సనాలిటీ గురించి ఈరోజు చక్కగా ప్రచేతసుడు ఈరోజు భాగవతం శ్లోకంలో వాడు కీర్తించడం జరిగింది. మనం కూడా ఆ ఆల్ అట్రాక్టివ్ పర్సనాలిటీకి మనం అట్రాక్ట్ కావాలి. ఆయనకు అట్రాక్ట్ అయితే ఈ అట్రాక్షన్స్ ఉండవు. ఎందుకు ఇంకా ఉన్నాయి అట్రాక్షన్స్, మాకు ఎందుకు పోవటం లేదు? ఆల్ అట్రాక్టివ్ పర్సనాలిటీకి అట్రాక్ట్ అయితే కదా. అందుకని ఆ భగవంతునికి అట్రాక్ట్ కాలేదు కనుక నువ్వు ఇంకా ఈ అట్రాక్షన్స్ వెనక పడి తిరుగుతున్నావు. వెన్ యూ గెట్ అట్రాక్టెడ్ టు దట్ అట్రాక్షన్, ద అల్టిమేట్ అట్రాక్షన్, ద సుప్రీం అట్రాక్టివ్ పర్సనాలిటీ, దెన్ యూ విల్ నో మోర్ హ్యావ్ ఎనీ అట్రాక్షన్ ఫర్ దిస్ మెటీరియల్ వరల్డ్. అదే చెప్తున్నారు వృందావనంలో వృద్ధ గోపికలు యవ్వన గోపికలకు చెప్తున్నారంట. యమునా నది తీరాన్ని సంచరిస్తున్నటువంటి ఆ గోపబాలుడు ఆ వేణువును ఊదుతున్నటువంటి ఆ నల్లనయ్యని మీరెవరు కూడా చూడవద్దు. ఆయన చూశారంటే ఈ భౌతిక ప్రపంచం పైన, మీ సంసారాలపైన, ఈ భౌతిక జీవనం పైన పూర్తిగా మీ ఆసక్తి కోల్పోతారు. హీ విల్ స్టీల్ యువర్ హార్ట్స్ అండ్ యూ విల్ నో మోర్ హ్యావ్ ఎనీ అట్రాక్షన్ ఫర్ దిస్ మెటీరియల్ లివింగ్. ఈ భౌతిక జీవనానికి ఏ రకమైనటువంటి ఆకర్షణ మీరు కనబరచరు. అతన్ని చూస్తే ఇంక ఇది లేదు. ఎందుకంటే మనకి ఇంకా ఇది ఉంది అని అంటే మనం ఇంకా పూర్తిగా ఆయన్ని సరిగా చూడలేదు అని అర్థం. మనం చూస్తున్నాం. కుంతీదేవి చెప్పినట్టు మయాజవన కాచ్యాన్నం అజ్ఞాదోక్షజం అవ్యయం. ఎటువంటి అక్షజాలతో చూసినా అజ్ఞాదోక్షజం అవ్యయం. నలక్షసే మూఢ దృశ నటో నాట్యోదరో యత. అజ్ఞాదోక్షజం అవ్యయం. అజ్ఞానం అనేటువంటి కర్టన్ అంటే తెర వేయబడి ఉంది. అందుకని ఆ అజ్ఞానం అనేటువంటి తెర తొలగిపోగానే ఆ భగవంతుడు మనకు అర్థమవుతాడు. లేకపోతే ఈ అజ్ఞానంలో ఉన్నంత వరకు ఆ భగవంతుని మనం చూడాలి. అందుకని ఆ భగవంతుని చూసే ప్రయత్నం చేయాలి. ఆయన యొక్క రూపవర్ణన గురించి మనం చదివినప్పుడు, విన్నప్పుడు ఆయన ప్రతి ఆకర్షణ మనం పెంచుకుంటాం. ఎట్లా రుక్మిణీదేవి నారదుల వారి నుంచి విని ఆ భగవంతుని ప్రతి అపారమైనటువంటి ఆకర్షణ పెంచుకునిందో, ఆ రకంగా మనం భాగవతం నుంచి, భాగవతోత్తముల నుంచి మనం ఆ భగవంతుని యొక్క రూపవర్ణన గురించి మనం తెలుసుకొని ఆ భగవంతుని యొక్క అందానికి మనం ఆకర్షితం కావాలి. దట్ ఈస్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితం యొక్క పరిపూర్ణతది. అక్షిణ్యో ఫలం దర్శనం హి, తనో ఫలం గత్ర సంగ, జిహ్వా ఫలం కీర్తనం హి అని చెప్పన్నారు. ఈ వాక్కు యొక్క పరిపూర్ణత భగవంతుని కీర్తించడము, ఈ శరీరం యొక్క పరిపూర్ణత ఆయన స్పృశించడము, ఈ కళ్ళ యొక్క పరిపూర్ణత ఆయన దర్శనం చేసుకోవడము. అందుకని ఈ యావత్ శరీరం యొక్క పరిపూర్ణత ఆయన యొక్క కైంకర్యంలో నిమగ్నం కావడము. దానికోసం మనం పరితపించాలి. ఆ భగవత్ సేవని మనం విస్మరించకూడదు. భగవత్ సేవ కోసం అన్నింటినీ విడిచిపెట్టి, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. దానికోసం మనం పరితపిస్తూ ఉండాలి. నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు అనారోగ్యము, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉందనే కదా ఇక్కడికి వచ్చింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. భక్తి సిద్ధాంత సరస్వతి చెప్పాడు, మంచి ఆరోగ్యం ఉండి భక్తి చేయకుండా ఉండేదానికన్నా కూడా అనారోగ్యంతో భక్తి చేసుకొని చావడం మేలు అని చెప్పన్నాడు. ఎంత సీరియస్ స్టేట్మెంట్ అది. డాక్టర్లు అందరూ చెప్పారు, మీకు తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉంది, మీరు ప్రచారం చేయొద్దు, ఒకే చోట ఉండండి, గదిలో ఉండండి, విశ్రాంతి తీసుకోండి. ఆయన చెప్పాడు, గదిలో ఉండి విశ్రాంతి తీసుకొని ఆరోగ్యంగా ఉండి ప్రచారం చేయకుండా ఉండేదానికన్నా తిరిగి ప్రచారం చేసి అనారోగ్యంతో చావడం మేలు. ఇట్ ఈస్ బెటర్ టు డై. ఈరోజు కాకపోతే రేపు చచ్చిపోతాము. ఆ భగవంతుని చూసి చచ్చిపోతాము. ఆ భగవత్ ప్రచారంలో చచ్చిపోతాము. ఆ ప్రచారం చేయకుండా మంచి ఆరోగ్యం పొంది గదిలో కూర్చొని చేసేది ఏముంది అన్నాడు. సో ఇది హై రియలైజేషన్. మనలాంటి బద్ధజీవులకి ఈ రియలైజేషన్స్ రావు. కనీసం కొద్దిగా వాళ్ళ పాద ధూళి మనం ఎత్తిన పడిన చాలు, కొద్దిగా కొంతలో కొంత మనలో పరివర్తన వస్తుంది. లేకపోతే ఈ శరీరాలు పట్టుకొని అయ్యో నాకు అదైపోయింది, నాకు ఇదైపోయింది అని చెప్పి ఎప్పుడూ ముక్కుతూ మూలుగుతూ మనం గడుపుతూ ఉంటాం. అవసరం లేదు. భగవంతుని సేవ ముఖ్యమైనది. దానికోసం దేనన్నా చేసి దానికి మనం రెడీ కావాలి. అందుకని సరైనటువంటి అండర్స్టాండింగ్ రావాలి భక్తులకి సరైన అవగాహన లేకపోతే ఇంకా బయట వాళ్ళకి ఏం చెప్తాం మనం. అందుకని భక్తుడు కావడం అనంటే వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఆ ప్రయారిటీ అర్థం చేసుకోవాలి. ఆ ప్రయారిటీ లేకుండా ఊరికినే మనము ఈ శరీరం ఎక్కడ నొచ్చుకుంటుందో భద్రపరిచి ఏం చేయాలి? శరీరాన్ని
ఈ శరీరం నచ్చుకోకుండా దీన్ని భద్రపరిచి జాగ్రత్తగా ఉంచుకొని దీన్ని పోషణ చేసి పెంచి ఎవరి కోసం ఈ తపన, ఈ ఆరాటం. ఆఫర్ ఎవ్రీథింగ్ సర్వాత్మనమ్యా శరణం శరణ్యం, సర్వాత్మనమ్యా శరణం శరణ్యం. సమస్తాన్ని ఆ భగవంతుని యొక్క చరణాల దగ్గర అర్పించు. యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. దానివల్ల నీకేం నష్టం లేదు. ప్రతి శరీరంలో ఉన్నటువంటి కణము, ప్రతి అవయవము, ప్రతి ఎమక, ప్రతి ఖండ ఆ భగవంతుని యొక్క సేవలో నియుక్తం. కానీ ఆయన శరీరం ఇది, ఆయనకి ఇచ్చేదానికి ఏంటి నీ బాధ? ఆయన ఇచ్చిన శరీరాన్ని ఆయనకు వాడకపోతే ఇంకెవరికి వాడతావు? సో ఇది మన అవగాహన, ఇది సాక్షాత్కారం. ఈ సాక్షాత్కారంతో మనం పనిచేయాలి. శరీరం నొప్పి అవుతుంది, శరీరానికి బాధ అవుతుంది. హూ ఆర్ యూ టు థింక్ లైక్ దట్? వాట్ ఈజ్ యువర్ బిజినెస్? నీ పని ఏమిటి? జయపతాక స్వామి గురుదేవులు గారు ఎంత చక్కగా ఆయన ఆదర్శంగా ఉన్నారు అందరికీ. శరీరం అసౌకర్యంగా ఉన్న ప్రచారం ఆపలేదు ఆయన. ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు. ఎంత స్ఫూర్తి భక్తులకి, ఎంత స్ఫూర్తినిస్తున్నాడు ఆయన. అది మనకు కావాల్సింది. అందుకని శరీరం పైన ఊరికినే ఈ వ్యామోహాన్ని వేసుకొని దీన్ని సుఖపెట్టేదానికి ప్రయత్నం చేసేదానికన్నా ఆ భగవంతుని సేవలో వినియోగించడమే నిజమైన సుఖం అని మనం అర్థం చేసుకోవాలి. రియల్ బ్లిస్, రియల్ ఎంజాయ్మెంట్, రియల్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఈజ్ ఎంగేజింగ్ దిస్ బాడీ ఎవ్రీథింగ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ. ఆ కృష్ణ యొక్క సేవలో నియుక్తం చేయడం. అందుకని ఈ శారీరక వ్యామోహం నుంచి బయటపడాలి. ఈ శారీరక సుఖాలు, దీని భద్రత, దీన్ని బాగా చూసుకోవడము, భగవత్ సేవలో ఉంచడమే దీన్ని బాగా చూసుకోవడం. ఆ భగవత్ సేవ లేకుండా ఎంత బాగా చూసుకుని ఏమి లాభం? సో ఈ అండర్స్టాండింగ్, ఈ రియలైజేషన్ చాలా అవసరం. ఇది లేకుండా ఈ శారీరక వ్యామోహంలో ఉన్నట్లయితే అది చాలా ప్రమాదము. ఈ శారీరక వ్యామోహాన్ని విడిచిపెట్టి ఆ కృష్ణ వ్యామోహంలోకి మనం ప్రవేశించాలి. హరే కృష్ణ. ఈరోజు చాలా చక్కటి శ్లోకము. ఈరోజు అంశాలు బట్టి మనం ఇంత మాత్రం మనం చర్చించాము. మళ్ళీ రేపు ఈరోజు సాయంత్రం మళ్ళీ మనం కలుసుకొని భక్తి యోగా కొన్ని విషయాల గురించి మనం చర్చిస్తాము. వీలైతే దశవిధ నామాపరాధాల గురించి ఈరోజు సాయంత్రం ప్రవచనంలో నేను మీకు వివరిస్తాను విశదీకరంగా. రేపు మనం జగన్నాథ లీలలు గురించి మనం చర్చించే ప్రయత్నం చేస్తాం. సో సాయంకాలం 7:30 గంటలకు మళ్ళీ మనం కలుసుకుందాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జాయ్.